క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథము పఠిస్తూ అందులో అపొస్తలుల కార్యములు అనే గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. క్రొత్త నిబంధన అనే ఒక గ్రంథము నామముతో బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో చొప్పించబడి ఉన్నది. పాత నిబంధన అనే నామంతో చొప్పించబడి ఉన్నది. తరువాత క్రొత్త నిబంధన అనే నామముతో చొప్పించబడి ఉన్నది. ఎందుకు పాత క్రొత్త అని మహాదేవుడు లిఖించాలి? ఆ భావంలో ఉన్న సత్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో మనుష్యులను తన స్వయం సంపాదనగా సృష్టించుకున్నారు. అపవాది అయితే తమ దృష్టిని మానవునిపై ఉంచి తన స్వంతము చేసుకోవటానికి అనేక మంది మనస్సులను అతలాకుతలం చేస్తూ దేవునికి దూరస్తులను చేశాడు. సర్వ మానవాడి దేవునికి దూరమై ఆ అపవాది యొక్క క్రమము చొప్పున జీవిస్తున్న దినములలో మహాదేవుని యొక్క ప్రతిభను, మహాదేవుని యొక్క ఘనతను, మహాదేవుని యొక్క ఆత్మీయతను, ఆయనకున్న ఆధిపత్యాన్ని తెలియచేయటానికి మానవుడికి ఒక మనుష్యుణ్ణి ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. ఆ మనుష్యుని పేరు ఆదిలో అబ్రహాం. ఆయన నాన్నగారు, వాళ్ళ కుటుంబీకులందరూ కూడాను మన దేశంలో మన వలె విగ్రహాలను, ఆర్కి దేవతలను ఆరాధించేవారు. అంత మాత్రమే కాకుండా విగ్రహములను తయారు చేసి కూడా ఆయా భక్తులకి అందజేసేవారుగా ఉంటున్నారు. మహాదేవునికి ఒక భక్తుడు కావాల్సి వచ్చింది, ఒక వంశము కావాల్సి వచ్చింది. ఆ వంశము నుంచి అబ్రహాం అనే భక్తుడిని ఎన్నిక చేసుకుంటే ఆ అబ్రహాం అనే భక్తుడిలో ఉన్న పరిశుద్ధతను దేవుడు గమనించి ఆయనను తన స్వయం సంపాదనలో మొట్టమొదటిగా స్థిరపరుచుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఆ బిడ్డను వేరే వేరే దేవతలను ఆరాధించినా కూడా నీతి, సత్యము, యథార్థత కలిగిన స్వరము గల, మహిమ గల స్వరాన్ని విన్నాడు ఆ బిడ్డ. ఆ సత్యం వరకు వెళ్ళటానికి మనస్సును కేంద్రీకరింపచేసి ఆయన మాట చొప్పున ఆయనకున్న పాత జీవితాన్ని వదిలి బయలుదేరిన వాడిగా కూడా ఉంటున్నాడు. దేవుని సృష్టి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కుటుంబంలో ఒకళ్ళని ఎన్నిక చేసుకుంటాడండి. మీరు అది గమనించాలి. మనం అనుకుంటాము ఏదో ఈ లోకనీతి మర్యాదలు చొప్పున మాట్లాడుకుంటాం, కానీ కాదు. దేవుని క్రమము నీతో ఉన్నది అనే భావన కనుక మనలో లేకపోతే, మనలో అతిశయం ఉందని, గర్వం ఉందని, లేక లోకరీతిగా ఉన్న సాతానుని యొక్క మనస్సు ఉందని గమనించుకోవాలి. ఆ రీతిగా అబ్రహాం నుంచి ఆయన మహిమను చాటాలని అబ్రహాం ద్వారా ఇశ్రాయేలీలు అనే ఒక జాతిని భూమి మీద తీసుకుని వచ్చారు దేవుడు. వారిని ప్రపంచమంతా తిప్పుతున్నాడు. ఆయన మహిమ చాటాలి కదా, ఆయన మహిమను చాటాలి. జాగ్రత్తగా వినాలి. గ్రంథంలో ఆత్మీయ సత్యాల గోల్డ్. వాళ్ళు ఏదో ఐగుప్తుకి వెళ్ళారు
కాదు కాదు, అక్కడ దేవుని యొక్క మహిమ చాటాలి. ఆయన మనుష్యుల ద్వారా ఆయన మహిమను చాటాల్సిన స్థితిని ఆ ఇశ్రాయేలీయులని 40 సంవత్సరాల అడవుల్లో నడిపించినప్పుడు కూడా ప్రపంచం అంతా వారిపై చూశారు. ఆ యొక్క మహిమాన్వితమైన దేవుడు ఆ జాతిని ఎన్నిక చేసుకున్నాడు. ఆ మనుషుల్ని ఆ మనుషులు మళ్ళాంటి మనుషులే వాళ్ళని ఎన్నిక చేసుకున్నారు. వారి ద్వారా ఆయన మహిమను అక్కడ చాటుతూ వచ్చారు. అయితే ఆ యొక్క మహిమాన్వితమైన దేవుని యొక్క కృపను చూపడానికి ఆ జాతి వారే, ఆయన రక్తము వారే దేవుణ్ణి ఆరాధించాలనే క్రమంలోకి వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రానుసారమైన గ్రంథం ప్రకారం వారి కాని వారు అన్యులు అంటే ఇతరులు అని అర్థం. హిందువులని కాదు, చాలా తప్పు మాటలు ఇవన్నీ. అన్యులు, వారి కాని వారిని అన్యులు అంటారు. వారిని ఆ దేవుడి దగ్గర రావటానికి వీరు ఆరాధించే దేవుని క్రమం వేరు కాబట్టి వారు రానివారు. కాబట్టి దేవునికి, నిజ దేవునికి దూరస్తులయ్యారు. దేవుడు రానివద్దన్నాడు, రమ్మన్నాడు. మనుష్యుడే దూరపరుస్తాడు. దేవుడు ఇది గమనించి క్రొత్త నిబంధన అనే ఒక గ్రంథం ద్వారా అన్యులందరినీ ఆయన పాద సన్నిధిలో ప్రార్థించడానికి, గుంపును తయారు చేసుకోవడానికి తన ప్రియ కుమారుని వాడుకున్నాడు. అక్కడేమో ఆయన మహిమను చాటడానికి అబ్రహామును వాడుకున్నాడు. ఇప్పుడేమో ఈ యొక్క లోకరీతిగా ఉన్నటువంటి పాపం నుండి విడుదల చేసి మహిమాన్వితమైన దేవుని శక్తిని ఆయనను ఆరాధించని జనాంగానికి అట్టి వాక్యము తెలియజేయడానికి జాగ్రత్తగా ఉన్నారు గ్రంథాన్ని. ఆయన ఏం చేశారంటే ఆయన ప్రియకుమారుని లోకానికి పంపి ఒక మార్గాన్ని, ఆయన ఏ మార్గంలో ఈ సత్యము నడుస్తుందో సత్యవంతుడైన ఆయన ప్రియకుమారుని, నీతిమంతుడైన ఆయన ప్రియకుమారుని ఆయన భూమి మీదకి పంపించి ఆయన ద్వారా సర్వ మానవాళికి ఆయన మహిమను చాటడానికి, దేవుని పాదములు పట్టుకోవడానికి యోగ్యతను అనుగ్రహించారు. ఆయనేమో ఈ యొక్క అన్యులకు బోధిస్తుంటే ఆ ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో మా దేవుడు అనేవారు, వారందరూ కూడా ఈయన మీద జలస్ పట్టుకున్నారు. ఆయనను చంపాలని యోచించారు. అనగా ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే అనాది నుంచి వస్తున్నది మానవుని యొక్క నైజము. ఆ దేవుని విషయంలోనే మనుష్యులకు ఆ యొక్క విరోధము, ఈర్ష్య, అసూయ దేవుని బట్టి ఆ స్థితి నడుస్తూ వచ్చింది. ఆ దేవాది దేవుడు సూక్తులను ఇచ్చారు, గ్రంథాన్ని ఇచ్చారు 4 సువార్తల ద్వారా. అయితే దానిలో ఉన్న సత్యాలను ప్రకటింపబడటానికి అప్పుడేమో అబ్రహాం భక్తుడు, యాకోబు భక్తుడు, ఇస్సాకు భక్తుడు ద్వారా మనం చూసాం. ఇప్పుడేమో మహాదేవుడు ఆ యొక్క దేవాది దేవుని క్రమము చొప్పున ఆయన ఆరోహణుడైన పిదప 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. అదే జాతి నుంచి, అబ్రహాం జాతి నుంచి, అబ్రహాం గర్భం నుంచి వచ్చిన వారే 12 మంది కూడా. ఇంకొక మాట చెప్పాలంటే యేసయ్య కూడా అబ్రహాం గర్భం నుంచి వచ్చిన వాడే. ఆ రీతిగా ఆ దేవాది దేవుడు వారికి, సర్వ మానవాళికి దేవుడు ఒక్కరే అని తెలియజేసే గ్రంథమే క్రొత్త నిబంధన గ్రంథము. ఆ గ్రంథమే ఈ క్రొత్త నిబంధన అపొస్తలుల కార్యంలో మహాదేవుడు ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన పిలుపుని బట్టి నమ్మిన వారందరికీ ఆయనే ఉండి ఎవరైతే అన్యులుగా చెప్పబడుతున్నారో లోకంలో వారికి ఆయన దైవ శక్తిని ప్రసారం చేసి లోకములో ఆయన యొక్క ఘనతను భూమి మీద చాటి చేసడానికి
ఈ అపోస్తల గ్రంథం, అందుకే ప్రత్యేకించబడిన గ్రంథం ఇది. ఈవేళ చదువుకున్న మన గ్రంథంలో 9వ అధ్యాయము ఎంత గొప్ప సంఘటన అంటే అదే ఇప్పుడు మీకు అందరికీ చెప్పినటువంటి మాట. ఇశ్రాయేలీయులు, అన్యులు, ఈ యొక్క పాత నిబంధన భక్తులైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క గ్రంథాన్ని చవిచూచి నిష్ణాతుడుగా చెప్పబడినటువంటి ఒక పౌలని భక్తుడు ఆ యేసుని గురించి చెప్తుంటే, ఆ గ్రంథాన్ని గురించి చెప్తుంటే మనుషులు ఏం చేస్తున్నాడంటే స్త్రీలనైతే జుట్టు లాగి ఈడ్చి కొట్టి చంపేస్తున్నట్ట. మీరు గమనించాలి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చినకు దమస్కులోని సమాజముల వారికి ప్రత్యక్షమని అడిగాను. ఆ యొక్క భక్తుడైనటువంటి సౌలు, పౌలుగా మారక ముందున్న పేరు, స్త్రీలను పురుషులను ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని అందుకు వచ్చి హత్య చేయుటకును బెదిరించుటకును అలాగా చంపేస్తున్నట్ట. జుట్లు పీకి వాటిని ముడివేసి ఇబ్బంది పెడుతున్నట్ట. అది ఆనాటి నుంచి సాగుతున్న గ్రంథంలో సత్యాలు ఇవి. ఇప్పుడు అలాంటి సంఘటనలు జరుగుతుంటే మహాదేవుడు ఎవరైతే ఈ పనికి పూనుకున్నాడో ఆయన్ని పట్టుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మనం కూడా ఒకప్పుడు గ్రంథంలో ఉన్న సత్యాలని ఈ యొక్క సౌలు వలె మాట్లాడిన వారమే. ఈ సౌలులో మాట్లాడిన విధానం ఒకటైతే మనం మాట్లాడిన ఒక విధానం ఒకటి అయి ఉంటుంది. మనల్నే ఆయన పట్టుకున్నాడు. చాలా సున్నితంగా ఉంటుంది గ్రంథంలో దేవుని శక్తి ఏంటో. అలాగా మనం ఒకవేళ చదువుకున్న వారము చదువుకోని వారము అది కూడా మీరు పట్టించుకోవద్దు. మహాదేవుడు ఎవరినైనా ఆయన జ్ఞానంతో నింపి శక్తితో నింపి ఆయన కొరకు వాడుకుంటారనేది ఈవేళ చదువుతున్నటువంటి ప్రస్తుత గ్రంథములో ఉన్న సత్యమై, ఆ భక్తుడు అధికారుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని దమస్కు వెళ్ళి తీసుకురావాలని ఆయన రథాల మీద బయలుదేరాడు. దేవుడు అప్పటికే ఆరోహణ అయిపోయారు, పరమనున్నారు. మహాదేవుడు పైన చూస్తున్నారు ఈయన చేసే క్రియలని కూడా. ఆయన వేసిన విత్తనాన్ని ఈ వ్యక్తి అందులో వచ్చిన బీజముల నుంచి వచ్చినటువంటి వృక్షాలన్నింటినీ చంపేస్తున్నాడు. అందుకని దేవుడు ఏం చేశారంటే పై నుండి మహాకాశం నుండి ఈ యొక్క వ్యక్తిని పట్టుకోవటానికి ఆ మహాదేవుడే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? పరము నుండి దిగారు. ఆయనను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని ఇబ్బందిలో నుంచి తప్పించడానికి ఈ వ్యక్తిని, సౌలు అనే వ్యక్తిని మహాదేవుడు పలకరిస్తున్నాడు. పలకరిస్తూ ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 5వ వచనంలో, ప్రభువా నీ వెంబడమని అతను అడుగగా ఆయన దేవుడు అంటున్నారు చూడండి, నేను నీవు హింసించుచున్న యేసును. యేసుని ఏమైనా చేశాడా పౌలు? లేదు. నిన్ను నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే మనలను బాధిస్తున్నారో ఆ బాధలన్నీ నీ దేవుడు నీ పక్షంగా పడుతున్నట్ట. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు కూడా అదే, అప్పుడు అదే, అంతకుముందు అబ్రహాం టైంలో కూడా అదే. ఎందుకు అంటే
సాతానుడు తన యొక్క మనుషులను ఎన్నిక చేసుకోవడానికి ప్రయత్నాలన్నీ, ఇది ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నది, ప్రతి యుగంలో జరుగుతూనే ఉన్నది. ఇక్కడ మహాదేవుడి యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి ఆ దేవాతి దేవుడు దిగి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తితో నీవు హింసించుతున్న యేసును, అంటే మనల్ని గనక ఇబ్బంది పెడుతున్నారే, మన బాధలకు కూడా ఆయన మోసే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనం ఏదో ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేస్తున్నాడు ఆయన అనుకుంటారేమో, కానీ ఆయన విధముగా ఆయన మార్గంలో మన పక్షున ఏం చేయాలో అది చేస్తారు. ప్రతి విశ్వాసి గ్రహించాలి, ప్రతి విశ్వాసి గ్రహించాలి దేవుని మనోగతం ఎలా ఉంటుందనేది. మన యొక్క ఆలోచనలు కాదు, కానీ మహాదేవుని యొక్క కృప, ఆశీర్వదకరమైన ఆలోచనల గురించి మనం వెళ్ళాలి, గ్రంథ సత్యాలు తెలుసుకోవాలి. ఆ రీతిగా నీ దేవుడు నీ పక్షంగా వేచి వేస్తారని మనం గమనించినప్పుడు, ఆ మహాదేవుడు ఎవరైతే మీ విశ్వాసులందరినీ మరణానికి గురి చేస్తున్నాడో, ఏ దమస్కులోనైతే ఉంటున్నారో వారందరిని తీసుకుని వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హత్య అనే మాటను వాడుతున్నాడు. హత్య చేయటానికి, చంపేయటానికి, ఇలాగ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు మనకి. అందుకనే విశ్వాసులైన మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది నిరంతరము జరుగుతున్న సంఘటనలు. దేవుడు గుడ్డివాడు కాదు, అందరు మనుషులు అయిన వాడి, అది నేను చెప్పదలుచుకుందని అందరికి. వీరి అజ్ఞానం వల్ల చేస్తున్న దానికి వారికి పనిష్మెంట్. కాబట్టి ఈ యుద్ధంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి, మనలో ఉన్న ఆత్మీయతను బలపరుచుకొని ఆయనకు ఎక్కువ సమీపస్తులం అవ్వాలి. జరుగుతున్న సంఘటనలో ఉన్న దుష్కార్యములను మన మనస్సులకు తీసుకొని మనము అపవాది యొక్క మనస్తత్వంలోనికి వెళ్ళకూడదు, బలహీనం అయిపోతాం. ఈ దమస్కులో ఆది కాండంలో మనం చూస్తాం, అబ్రహాం భక్తుడు వాళ్ళ అన్నయ్య గారు బాబున్నాడు లోతు. ఆయన కుటుంబంలో ఉన్న ఆయన భార్యను, సామాన్లు, ఆస్తులన్నీ కూడాను దమస్కులోనికి తీసుకొని వెళ్తారు రాజులు వచ్చి. ఆ దమస్కు యొక్క ప్రాధాన్యత ఏంటంటే, దుష్టులకి ఆ స్థలంగా మారిపోయి. ఆ రోజున అబ్రహాం కూడా అంతే, ఒక్కడే వెళ్ళి 4 రాజుల్ని యుద్ధం చేసి 14-15లో ఆది కాండంలో వారిని యుద్ధం చేసి వారిని దగ్గర ఉన్నటువంటి సొమ్మును, ఆయన భార్యలను, బిడ్డలను తీసుకొని వచ్చి లోతుకు అప్పచెప్తాడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళి దమస్కు వెళ్ళి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి సంఘటనలో ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితి ఏమిటంటే, వారిని రక్షించడానికి పౌలు భక్తుని యొక్క ఆ ఆలోచన సరళిని మార్చడానికి దేవుడే స్వయాన ఆయనకు దర్శనం ఇచ్చారు. ఆయన కండ్ల పొరలు రాలిపోయాయట పరిశుద్ధాత్మతో. దేవాది దేవుడు ఆయన ఆవరించినప్పుడు ఆయన దృష్టి కనిపించలేదట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుడు కనిపించలేదు, కానీ ఈయన ఒక్కడే కనపడ్డాడు. మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవునికి నీకు ఉన్న సంబంధం వ్యక్తిగతం. 10 మందితో దేవునితో పోల్చుకండి. 10 మంది దేవునితో నీ వలి ఆత్మీయంగా ఉంటే వారికి కూడా కనపడతాడు దేవుడు. ఇక్కడ జరిగిన సంఘటనది. దేవాది దేవుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు చూడండి, అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము విని కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. కాబట్టి దర్శనం అనే దేవుని దర్శనం అనేది, ఆ దేవుడు ఎప్పుడైనా కూడా ఎవరికి వారికి ఇస్తారు, కానీ
మనం అనుకుంటే కాదు. ఆ స్థితిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. పౌలు వలె ఇప్పుడు ఆ ఎన్నిక చేసుకోవడానికి చూడండి సంఘటనలు ఎలాగ జరుగుతున్నాయో, ఆ ఎన్నిక చేసుకునే మార్గాలు చూడండి ఎలాగ జరుగుతున్నాయో. దేవాతి దేవుడు అక్కడేమో ఆయన కళ్ళు పోయినాయి. ఆయన తీసుకొని వచ్చి అననయ్య అనే వ్యక్తి దగ్గరికి పంపించబోతున్నారు. ఆ అననయ్య అనే భక్తుడేమో దేవునికి మనలాంటి వాడే. మన మనిషి కాదు అతను, అతనికి ఎందుకు మనం అలాగా అనే టైప్ అలాగే మాట్లాడతాడు దేవునితో. దేవుని దృష్టిలో అందరూ సమానమే నేను చెప్తున్నాను. మనమే వాళ్ళెవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళని మనం, ప్రతి మనుష్యుడు ఆయన మనుష్యుడే, ప్రతి మనుష్యుని ఆయన ప్రేమిస్తారు. వారు నీతిగా ఉంటే చాలు, వారు రక్షణలోనికి రావడానికి ఆయన నమ్మితే చాలు రక్షణలోకి వెళ్ళిపోతారు, అంటే స్వర్గానికి వెళ్తారు. వివేకానందులో దేవుడు మనుషుల నీతిని బట్టి ప్రతి మనుష్యుని ప్రేమిస్తారని గమనించాలి. కాబట్టి మన ఆలోచనలన్నీ వాళ్ళ ఆలోచనలని మార్చకండి. ఇప్పుడు జరిగే సంఘటనలు అవే, అవన్నీ కూడాను మన లోకరీతిగా అపవాది క్రియేట్ చేసేవే. ఇక్కడ అంటున్నాడు అననయ్య దగ్గరికి దేవాతి దేవుడు వచ్చారు చూడండి. ఇప్పుడు అననయ్య అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. చూసాడా, స్వరమే విన్నాడు అననయ్య. విని ఏమంటున్నాడయ్యా, అయ్యా నీ మాట విన్నాను, నేను ఇక్కడే ఉన్నానయ్యా, చెప్పాయా అని అంటున్నాడు. అంటే దేవునితో మాట్లాడే విధానం మీరు గమనించండి. మీకు దర్శనం ఎప్పుడైనా వస్తే మెటీరియలిస్ట్ గా ఆలోచించకండి. మీరు ఇతడు సామ్యూయేలు భక్తుడు ఆ చిన్న పిల్లవాడప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తారు, ఈసారి దేవుడు పిలుస్తారు నిన్ను, అప్పుడు నేనున్నానని అని చిన్న బిడ్డకి చెప్తాడే. అది మనకి దర్శనాలు వచ్చినప్పుడు మనం దేవునితో మాట్లాడే విధానం అలాగ ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నేనున్నానన్నందుకు ప్రభువు నీకు లేచి చెందనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని యొక్క తార్సు అడిన సౌలు అను వాని వరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరింటికి వెళ్ళమన్నాడు? యూదా అను వాని ఇంటికి వెళ్ళమన్నాడు. అక్కడ పౌలు భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడిని నేను ఎంత ఇబ్బంది పెడతానో అన్యుల కొరకని ఇక్కడ రాస్తాడు, చక్కగా రాస్తాడు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎందుకు రాజులని వాడాలి? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజరికం గురించి మన అందరూ ఓట్లు ఎన్నో ఉన్నాయి మనసులో, వాళ్ళందరూ కూడా చెప్తున్నాడు దేవుడి వాడు ఇదే ఇచ్చాడు వాక్యం కూడా. రాజుల నిమిత్తము వాళ్ళందరితో, యూదులతో, ఇశ్రాయేలీయులతో, అన్య జనులతో ఇతన్ని నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటూ చూడండి. అక్కడ ఏమంటాడు యేసయ్య, ఇతడు నేను ఏర్పరచుకున్న ఇతడు నా నామం ఒకరికి ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను ఇతనికి చూపుతున్నాను ఇతనితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క సేవకులుగా మనము ఏర్పాటు చేసుకున్నప్పుడు గ్రహించాలి. ఆ గ్రహణను ఆత్మదేవుడు ఇచ్చినప్పుడు నీ స్ఫురతను చూపించాలి. ఆయన ఎన్నిక చేసుకున్న మనుషులు వాళ్ళే. ఇవాళ పౌలు భక్తుడిని ఎన్నిక చేసుకున్నాడు, దుష్టుడైన వాడిని. అలాగనే అననయ్యని ఎన్నిక చేసుకొని పెట్టుకున్నాడు అక్కడే. ఆ యూదా అనే అతని గృహంలో ప్రార్థన చేసే స్థలంగా పెట్టుకున్నారు. వీరందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా నీవు ఎప్పుడైతే సంఘములో అలాంటి ప్రార్థన వీరులుగా మీరుంటారో మనందరికీ దర్శనాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి కాదండి, మీకు ఎప్పుడు చెప్పేది అది నేను గ్రంథం గురించి. కాబట్టి మనం ఆ రీతిగా దేవాతి దేవుని యొక్క ఆత్మీయతను గమనించాలి. ఆయన పిలుపును మనం తీసుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఆదిలో ఎన్నిక చేసుకున్నటువంటి యూదా జనాంగం కొరకు ఇప్పుడు అన్య జనాంగం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పౌలు భక్తుడు
అనగా దేవుడు మన కొరకు ఒక భక్తుడిని ఎన్నిక చేసుకొని ఆయన స్వార్థీకరణ చాటడానికి ఆ భక్తుని మన కొరకు ఆ దినాన సిద్ధపరచుకున్నాడు. అది లగాయితీ ఆయన మరణ పర్యంతము కూడా ఆయన ఇంటి ముఖం వైపే చూడలేదు. ఇంటి ముఖం వైపే చూడలేదు. బాప్తిస్మం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంతే. యూరప్ ఖండమంతా మనవాళ్ళందరూ అంటారు ఇది బ్రిటిష్ వాళ్ళ మతం అని. కాదు. మనకే మొట్టమొదటిగా దేవుడు ఇచ్చాడు 1వ శతాబ్దంలో. ఈయన ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 16వ శతాబ్దంలో వాళ్ళ క్రీస్తుని నమ్ముకున్నారు. యేసయ్య మనకి థామస్ను 1వ శతాబ్దంలో పంపాడు. వాళ్ళ దేవుడు లోబడుట మనం నేర్చుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు పౌలు భక్తుడు ఎన్నిక చేసుకోగానే ఎందుకు లోబడాలి? అబ్రహాం వలే. అబ్రహాం లోబడ్డాడు. రిచ్ మ్యాన్, జమీందారు అంటారు మనకి, అంతకంటే గొప్పోడు. షారా అంతకంటే గొప్ప ధనవంతురాలు, అంతకంతే. అయినా ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు దేవుని కొరకు బయలుదేరారు. పౌలు భక్తుడు కూడా అంతే. బెన్యామీని గోత్రం అంటే మంచి స్టబోర్డ్ పీపుల్, దేవుని కొరకు పనిచేసే మనుషులు, వాళ్ళ నిర్ధారణతో చేసే మనుషులు వాళ్ళు. ఆ బెన్యామీను వాళ్ళ తండ్రి గారు బెన్యామీను వాళ్ళ అమ్మగారు అక్కడ కని చనిపోతారు అడవిలో. ఆ వ్యక్తిని వాళ్ళ పెద్దమ్మ గారు పెంచుతారు. ఆ వ్యక్తికి వంశముల నుంచి వచ్చిన వాడు ఇతను. ఆ యొక్క బెన్యామీన్ గోత్రంలోంచి వచ్చినటువంటి ఇతను ఎన్ని శ్రమలు పడతారంటే 39 దెబ్బలు యేసై కొడితే ఈయనకి 39 దెబ్బలు లాంటివి 4 సార్లు కొట్టారు. అంటే 160 దెబ్బలు కొట్టిరారు, కొరడా దెబ్బలు. ఒక్కసారి అయితే చంపి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. అయినా మరలా బయలుదేరుతాడు అతను దెబ్బలు తిని కూడా. అలాగే దేవుని కొరకు పనిచేసే ఒక సాధనమై ఉంటున్నాడు. ఆ రీతిగా మనము కూడా మన ఆత్మీయతను ఎన్నిక చేసుకొని దేవుని కొరకు ఉండాలి. కానీ మనకున్న లోకరీతిగా ఉన్న జ్ఞానం చొప్పున మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి. దేవుని ప్రభావం ఇక్కడ ఏమన్నా తెలుసా? రాజులు ఎదుటను, యూదులు ఎదుట, ఇశ్రాయేలీలు ఎదుటను, అన్య జనులు ఎదుటను ఆయన వాడుకునేది ఆయన చేసుకుపోతాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రపంచంలో ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని దావీదు టైంలో 40 సంవత్సరములు, సాల్మన్ టైంలో 40 సంవత్సరములు ఆ ఇశ్రాయేలీని ఏలేరు రాజులుగా. తర్వాత ఎప్పుడు కూడాను వారి జనాంగము ఏలిన జనాంగమే లేరు. సృష్టి అంతా అలాగనే ఉన్నది. కాబట్టి మనము ఆ ఏలికల గురించి వారికి నీతి కావాలని మనం ప్రార్థన చేయాలి, మంచితనం ఉండాలని ప్రార్థన చేయాలి. గ్రంథం అంతా కూడా అలాగనే ఉంది. వెతికి చూడండి. ఎందుకుంటుంది? సాతానుడు ఇక్కడ ఊరుకోడు. అతను మనుషులను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు మనకి ఈ వ్యక్తి ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, మనము ఎన్నిక చేసుకోబడ్డవాళ్ళం, మనము విశ్వాసులుగా చెప్పబడుతున్న వారు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తరాల నుంచి ఇదే నడుస్తూ ఉన్నది. మనము కూడా ఆ కోవలోనే ఉండాలి. ఎన్నిక చేసుకున్న వారము. ఆయనే స్వయంగా నీతో మాట్లాడే దేవుడు. పౌలు భక్తుడు నీలాంటి వాడే, అననయ నీలాంటి వాడే, యోధా నీలాంటి వారే, అక్కడ ఉన్నటువంటి మనుషులు నీలాంటి వారే. కాబట్టి ప్రత్యేకించిన జనాంగం ఏం కాదు, ఆయన పిలుచుకున్నారు కాబట్టి ప్రత్యేకించబడ్డాం మనం అంతే. శక్తివంతమైన దేవుని కృపను మనం పొందుకుంటున్నాం. చూడండి, గలతీ రాసిన పత్రికలో 1:13 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. గలేషియన్స్ లో 1:13 మహాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1:13 పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై నా స్వజాతీయులలో
నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవల్లని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులలో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితని పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చింది. చూడండి, ఆ వ్యక్తి చెప్తున్న మాటలు మీరు గమనించాలి. దేవుడు ఆయనే, ఎక్కడ కూడా సెకండ్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ లేవు. అయితే వెళ్తున్న అరేబియా లేదండి. అరేబియాలో ఎవరున్నారండి? మూర్ఖ జనాంగం ఉన్నారు. ఆడ దగ్గరికి వెళ్ళాడు సువార్థికులకి. అలాగూ దేవుని యొక్క మహిమాన్వితమైన కృపను బట్టి మనం ఏదో క్రైస్తవులమి, దేవుని ఎరిగిన వాళ్ళు అనుకోవద్దు. అబ్రహాం భక్తుడి కంటే గొప్పవాళ్ళం కాదు, పౌలు గొప్పవాళ్ళం. మనము కూడా ఒకరు, అది వారు కూడా దేవునికి మనుషులే, అనిలని వాడు. వారు రక్షింపబడలేదు అంతేకాని వాళ్ళు నీతిమంతులే, రక్షింపబడాల. కాబట్టి దేవుడు ఏమి వారిని హింసించడు. వారి కొరకు ఆయన ఎంతో బాధపడుతుంటారు. వీళ్ళకి సాతానుడు చేస్తున్న క్రియల్లో పడిపోతున్నారే. మనకున్నటువంటి మతస్థుడు అనే మతము అనే యూదా మతస్థుడినై అన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే, మతముతోనే వస్తున్నది. ఆ మతము అనే పదంతో విడిపోతున్నాం మనం అందరం కూడా. అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ఎన్నిక చేసుకున్న వ్యక్తిని మహాదేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధనముగా వాడుకున్నాడు. మనల్ని కూడా మీకు తెలియదు కానీ ఒక సాక్షులైపోతారు. మీ చుట్టుపక్కల ఒక సాక్షిగా ఉంటారు. వాళ్ళు దేవునితో నడవటానికి వెనక ముందాడతారు, కానీ మీరు ఒక సాక్షిగా ఉంటారు. నేను ఒక సాక్షిగా ఉంటాను. ఇది మాత్రము ప్రతి ఒక్కరము గమనించవలసిందిగా చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7లో ఒక సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ 3:7లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఇవన్నీ జనులకు జరుగుతాయని మన వాళ్ళందరూ అంటారు. వాళ్ళ గురించి ఎందుకు తేలిగ్గా మాట్లాడాలి? అన్నిల గురించి మాట్లాడద్దు. కృపచేతే నేను ఇది దేవుని వరమ చేతే నేను రక్షింపబడ్డావు. అంతేకాని వేరుగా మనం ఒకరి గురించి మాట్లాడకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి యొక్క సత్యాన్ని 1 కొరింథీ 4:7లో మనం చదువుకుందాం. 1 కొరింథీ 4:7లో ఆత్మదేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. 1 కొరింథీ 4:7లో మహాదేవుడు ఇచ్చినటువంటి ఈ మాట ఈ రీతిగా లిఖించబడి, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? కొదువులేక తృప్తులైతురి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతురి. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతురి. అవును, మేమును మీతో కూడా రాజులు మొదలట్టు. మీరు రాజులు ఒకట నాకు సంతోషమే కదా. ఇక్కడ లిఖించబడినటువంటి మాటల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, లేఖనముల గురించి చెప్తున్నాడు పౌలు భక్తుడు. అక్కడ పైన చూడండి ఏమంటుందో, లేఖనముల యందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరొకరి మీద
ఉప్పొంగకూడినట్లు ఈ మాటలు నా మీద నకుల మీద పెట్టుకునే సాదృశ్యముగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఒక తోటి విశ్వాసిని ఎలాగ గౌరవించాలి, లేఖనములో దేవుడు ఏం చెప్పాడు ఆ భావమే మనం చూపించాలి, కానీ అంతకంటే ఎక్కువ చూపించకూడదని క్రొత్త నిబంధన భక్తులైన మనం తెలుసుకోవాలి. మనము ఎందుకంటే మనకు ఆయన దొరకటమే ఒక వరం. ఆయన దొరకటానికి వరానికి కుమారుడే పంపాడు, దేవుడే దిగి వచ్చాడు కుమారుడు. ఎంత గొప్ప స్థితి ఆయన దృష్టిలో మనం అలా ఉంటే అవన్నీ మర్చిపోతాం. మనము ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తాం. లేదండి, అలాగ ఎప్పుడు మీరు ఆలోచించవద్దు. దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయని మీరు గమనించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆ మోషే అనే భక్తుడు ఎగ్జోడస్ లో 18:25 ఎలాగ ఎందుకు చేసుకున్నాడో చూస్తాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 25 మోషే అనే భక్తుని దేవుడు ఎలాగా ఎన్నిక చేసుకుంటారో ఒకసారి మనం గమనిస్తాం. ఇశ్రాయేలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను. వారు ఎల్లప్పుడూ ప్రజలను న్యాయంగా తీర్చువారు. వారు కఠిన వేద్యములను మోషే ఎదుగు తెచ్చుతూ స్వల్ప వేద్యములను తామే తీర్పుతూ వచ్చేది. తర్వాత మోషే తన మామను పంపేగతులు తన దేశములకు వెళ్ళారు. ఒక కాపురత్వము, నాయకత్వము, సంఘముల పరిచర్య ఉన్నప్పుడు మనకు దేవుడు విధించినటువంటి ఆ క్రమములోనే ఉండాలి, కానీ ఆ క్రమాన్ని దాటి ఎక్కువ ఆలోచించకూడదండి. అదే వస్తున్నది ఇప్పుడు సంఘాల్లో. అందుకే క్రొత్త నిబంధన పెట్టాడు దేవుడు. మనం ఆ భావాలతో మన జీవితాలను గడపాలని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకోవాలి. మన యొక్క ఆత్మీయతలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని సిద్ధపరచుకోవాలని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఒక సత్యాన్ని మనం గ్రహిద్దాం. ప్రకటనాకారుడు 2:27 ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము ప్రకటన 27వ వచనంలో ఈ సత్యము లిఖించబడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టబడ్డరు. మరి అతనికి వేకువ చుక్కని ఇచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వెన్నును కాక. అధికారం ఇచ్చేదాయనే, జాగ్రత్తగా వినండి. ఆ అధికారాన్ని బట్టి పెత్తనంలో ఉన్న సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా ఆయన. మన ఆలోచనలు కాదు. గ్రంథంలోనే ఖురేషును పంపాడు, బబులోను పంపించాడు యూదుల్ని. వాళ్ళందరూ అన్య దేవతలను ఆరాధించేవారు. అలాగనే ప్రతి చోట కూడా అంతే. మనం ఏం చేయాలంటే, వారు నీతి కావాలి. మనుషుడు కదా, నీతి ఉంటుంది. దేవుడు తెలుసు, ప్రతి మనుషుడికి నీతి ఇబ్బంది పెడతారు. అది కామన్. మతమును బట్టి చంపేశాడు ఇతను పౌలు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాక్యానుసారమైనటువంటి యోగికరమైన జీవితాల్లోనే ఉండాలని, ఒకరిని గురించి మన యొక్క ఆత్మీయతను పాడు చేసుకోకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క సత్యాన్ని మనము చూద్దాం. దైవ చిత్తము నెరవేర్చుడికై ఏర్పరచుకొనబడిన వారు. హగ్గయి 2:23 ప్రవచనాత్మకమైన మనుషులు వాళ్ళు. యోహాను 15:16 దేవాతి దేవుడు ఎన్నిక చేసుకున్న మనుష్యుడు యోహాను. 15:16 మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటను ఏ రీతిగా చదువుకున్నాం. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. జాగ్రత్తగా వినండి. మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించడం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని.
చక్కగా చెబుతున్నాడు దేవుడు. ఆయననట మనల్ని ఏర్పాటు చేసుకుంది. ప్రపంచం అంతా అయిందే, అది కూడా గమనించండి. సృష్టి అంతా అయిందే. అసలు మీకు ఇంకో సీక్రెట్ ఏంటంటే, శామ్యూయలు అడుగుతాడు దేవుణ్ణి, ఒక రాజును పెడతాము అని. దేవునికి ఇష్టం లేదు. మనుష్యులు రాజులుగా ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే న్యాయం తీర్చడం తెలుసాయి. అందుకని సామ్యూయేలేమో దేవునికి అత్యంత ప్రియుడు. దేవాకి దేవుడు అంటాడు, నువ్వే ఎందుకు చేసుకో శామ్యూయల్ అంటాడు. అంటే శామ్యూయల్ అడిగాడని దేవాకి దేవుడు సమూయేలు యొక్క మాటని ఒప్పుకొని అప్పుడు సౌలుని ఎన్నిక చేసుకుంటాడు. సౌలు ఫలితం మేలవుతాడు. ఆ తరువాత దావీదు భక్తుడి దేవాతి దేవుడు 40 సంవత్సరాల తర్వాత సొలొమోను ఎన్నిక చేసుకుంటాడు. దేవుని యొక్క క్రమం అలాగుంటుందండి. కాబట్టి ఏర్పాటు అనేది దేవుని మహిమాన్వితమైన స్థితి. విశ్వాసి మొదలుకొని కాపురు వరకు, సువార్తికుడి వరకు, దేవుని కొరకు, సంఘంలో ఈవెన్ మీకు అది కూడా జరుగుతుంది, సంఘంలో పని చేసేవారు కూడా, ఊడ్చేవారు కూడా దేవుని పరిచర్య. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని. అది మనం గమనించాలి. వాళ్ళు ఏదో వచ్చి మన కోసం చేయటం కాదు. దేవుడు వాళ్ళని పంపి యు గో అండ్ వాక్ ఓవర్ దేర్. దీంట్లో అవమానాలు ఏముండవండి. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఏర్పాటు చేసుకున్న జనాంగం మహాదేవుని కృపను బట్టి మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలి. చూడండి, యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవదు. లోబడి ఉంటే ఆయన మందిరంలో ఆ విధమైనటువంటి శ్రమ పడుతున్నారనుకో. ఇక్కడ మన వారికి చర్చ్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత లోతు చర్చిలో మాట్లాడతారు, పెడుతుంటారు. ఫస్ట్ లైన్ అలాగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటారు వాళ్ళని. వాళ్ళకున్న శక్తిని బట్టి వాళ్ళ పనులు చేసుకుంటారు. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు దేవుని దగ్గర నుంచి, ఆయన పని చేసుకుంటారు. అలాగే ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. ఏర్పాటు చేసుకున్న జనాంగానికి ఆయనే ఆధిపత్యాన్ని ఇస్తాడు, ఆయనే అధికారాన్ని ఇస్తాడు, ఆయనే ప్రత్యేకించబడిన జనాంగం లిస్టులో పెట్టుకుంటాడు. కాబట్టి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మన కొరకు చేసే ప్రతి క్రియలో కూడా ఒక అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థాన్ని మనం గ్రహించి మన జీవితాల్ని గడుపుకోవాలి. అకస్మాత్తుగా సంభవిస్తాయి సంగతులు. అకస్మాత్తుగా పౌలుకి అదే అకస్మాత్తుగా జరిగింది. మనకి అంతే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ధన్యులు అని వాక్యమని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగానే ఇంకా అనేకమైనటువంటి వ్యక్తుల్ని మనం గ్రంథంలో చూస్తాం. ప్రకటన 9:12 అకస్మాత్తుగా అనే మాటకి ఒక మాట తెలియజేస్తారు. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠ కొమ్మల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అని మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని 6వ దూత చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగం సంహరింపవలనని అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడినవి. మనుషులందరిలో ఎంతమంది చెప్పబడాలంటే 3%. మనం అనుకుంటే కాదండి, ఆయన ప్రణాళికలకు చొప్పున నడుస్తుంటే ఏదైనా లోకంలో ఆ స్థితిని మనం గమనించి మన జీవితాలను గడపాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ కీర్తనాకారుడు 119:30 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 119:30 ఈ మాటను, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను అందుకొని ఉన్నాను, నన్ను సిగ్గు పడనీయకము. కాబట్టి మనకి
ఆయన ఎన్నిక చేసుకున్న మనుషులకి ఏ మాత్రం కూడాను సిగ్గు లేదు. ప్రత్యేకించబడిన వారు మనం పౌలు భక్తుల ద్వారా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడిని ఎంతగానో అవమానపరుస్తారండి. ఎంతగానంటే మనం చదువుకున్న అపొస్తలుల కార్యాలు వస్తారు, అతన్ని అవమానపరిచిన స్థితి చూస్తుంటే అయినా కూడా వదలు. నేను అట్లాంటి ఎలాంటి మంచి గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, నేను విశ్వనాథుడిని, ఆయన వేసి నన్ను లభించాడు అని అనుకోలేదు. జైల్లో కూడా పడ్డాడు, అయినా కూడా అతను అవమానపరచబడ్డాడు. దేవుని కొరకు ఎన్నిక చేయబడి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ వాటిలోకి వెళ్ళకండి. పరిస్థితుల్లోకి నేను చెప్పదలిచినది, ఆ పరిస్థితులకు దేవుడు ఏర్పాటు ఎలా ఉందో ఆయన చేసుకుంటాడని ఆయన నమ్మండి. దేవుడిని, ఆ దేవుడిని అడగండి. మనకు మంచి ఆధిపత్యం వారిని ఇవ్వాలని. మనకు ఉన్నటువంటిది వాక్యానుసారమైన ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన ఉడంబడికతో కూడిన జీవితము మన సహోదరులతో. వాళ్ళు అవ్వచ్చేమో, దాంట్లోకి మనం వెళ్ళొద్దు. మన మనస్సులను పాటు చేసుకోవద్దు. మన నీతిని ఆత్మీయతను దూరపరచుకోవద్దు దేవుడితో. దేవుడి వాళ్ళు స్పష్టంగా అనేక వాక్యాలు చెప్పాడు, బోర్డు ఉన్నాయి, అవన్నీ మరలా చదువుకుంటాం మనం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడ తరమే